హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి. శనివారం ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఓకే, నైస్, సూపర్ అనిపించింది. తర్వాత శనివారం దడ పుట్టిస్తా నీకు దడ పుట్టిస్తా వేడానన్న చెప్పి దడ పుట్టిస్తా సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత నాకు సార్ హాయ్ హలో అని ఆడియన్స్తో మాట్లాడు ఒక ఆవిడ ఇవ్వంటది. మీరు ఆమె చూస్తుంటే చిన్న పిల్లల్లాగానే ఉన్నారు సార్, రియల్ సార్, ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ప్లీజ్ సార్, చిన్న పిల్లల్లాగానే ఉన్నారు, రియల్ చాలా చాలా బాగుంది అని అంటారు. సరే అని అంటాడు. చిన్న పిల్లల్లాగానే ఉన్నారు అని అంటే అవును సార్ ఎక్స్ప్రెస్ అవునా అండి. ఇంకొకరు కూడా ఇంకా మీరు తను అంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే సెలబ్రిటీ అంటే సారీ ఫేవరెట్ వాళ్ళ అట్లానే మాట్లాడలేదు. ఎందుకోసమో ఏదో మాట్లాడారు. తర్వాత ఆడియన్స్ కూడా ఇంకా అందరూ ఇంకో ఆవిడ వాళ్ళు సార్ మిమ్మల్ని చూడడమే ఒక అదృష్టం సార్, అది సూపర్ అని మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు, నిజంగా చాలా చాలా బాగా మాట్లాడినారు. తర్వాత ఇంకా ఆడియన్స్ కూడా అందరూ నవ్వుతారు. తర్వాత శుక్రవారం ఏం జరిగిందో చూద్దామంటారు. ఇంకా తనుజ అడ కూర్చుంటుంది. ఏమంటుంది తనుజ అడ కూర్చొని అందరూ కూర్చోబెట్టి నేను 3 lakhs తీసుకోమన్నారు. నేను తీసుకోకుండా ఈ ఫినాలే టికెట్ గురించి దాని గురించి నాకు వద్దు అనిపించింది. నేను అందుకే నాకు ఆడియన్స్ వైజ్గానే పోతా అంటే ఇంకా కళ్యాణ్ అలిగి ఇంకా పోతాడు, సీరియస్గా పోతాడు. కళ్యాణ్ ఏందో అర్థమే కాదు, సీరియస్ పోతాడు. వీళ్ళ బంధానికి పేరేందో అర్థం కాదు. ముందు అదొకటి పెద్ద స్ట్రాటజీ అన్నట్టు ఉంటుంది. అనక అలిగిపోతాడు, కళ్యాణ్ అలిగిపోతాడు. తనుజ వాళ్ళు మాట్లాడతారు. ఓకే నువ్వు ఒకసారి మేము అడిగిర్రా, అరే తీసుకునేది ఉండే కదా అమ్మ, తీసుకునేది ఉండే కదా అని ఇమ్ము అంటారు వీళ్ళందరూ. ఇంకా తర్వాత డెమాన్ కళ్యాణ్ ఆడ కూర్చుంటే వాళ్ళు కళ్యాణ్ డెమాన్ కళ్యాణ్ ఆడ కూర్చుంటే తనుజ పోయి ఆయన ముందు పోయి మోకాల మీద కూర్చుంటే ఆయన కూడా కిందకి వచ్చి కూర్చుంటాడు. దేవుడా 3 లక్షలు ఇప్పుడు ఎవరికన్నా నీకు తక్కువైందా, బయటకు వచ్చి ఇచ్చేంత లేదా నీకు, ఎందుకు అట్లా వేసినావు అని ఇంకా సీరియస్గా తిడతారు, అరుస్తుంటాడు. కళ్యాణ్ ఏడుస్తారు, తనుజ ఏడుస్తారు, ఇద్దరు బాగా ఏడుచుకుంటూ ఉంటారు. ఏడుచుకుంటూ ఉంటే వస్తాడు. అన్న 3 lakhs నీకు ఏమైనా తక్కువైనా అన్న, అరే నీకు 3 lakhs ఏమైనా తక్కువైనా అని అరుస్తుంటే అరే ఆ పిల్ల తీసుకుంది కరెక్టే, నువ్వు అనుకున్నది కరెక్టే, ఆ అమ్మాయి అనుకున్నది వేరేరా, ఓకే నాకు వేరే వాళ్ళ మనీ నాకు అవసరం లేదు అని ఒక తింకుల్ని అలానే అనుకుంటుండు, అంతే తప్ప నేను వేరే విధంగా కాదురా అని చెప్తుంటారు. తర్వాత తనుజ కళ్యాణ్ ఇంకా అందరూ ఇంకా అలానే ఆలోచిస్తుంట ఉంటారు. తర్వాత కళ్యాణ్ ఇంకా అట్లనే అరుస్తుంటే అరే అది వేరు. తర్వాత తనుజని ఇంకా తనుజ వెతుకుంటూ పోయి తర్వాత కళ్యాణ్ ఆడు చూసి కళ్యాణ్ వస్తాడు. ఇంకా 3 lakhs నీకు ఎక్కువైనాయి, ఎందుకు అంత చేస్తుంటావు, అట్లా చేస్తున్నాను అవసరం, వీళ్ళ బంధం ఏందో అర్థం కాదు. ఇంకా కోపం వస్తే ఇంకా ఆమె చెప్పుకుంటారు. జనాలు ఏమనుకోవాలి, వాళ్ళు ఏమనుకోవాలి, ఇదేమనుకోవాలి, వాళ్ళు ఏమనుకోవాలని ఇంకా ఆడతారు. జనాలు ఏమని అంటారా, నువ్వు 3 lakhs తీసుకున్నంత ఇప్పుడు ఎవరికైతే తక్కువైనాయి, ఆ 3 lakhs నీకు ఎవరు ఇచ్చేది ఈజీరా, ఇస్తుంది కదా, ఎందుకు అంత అరుస్తున్నావు, ఎందుకు అంత చేస్తున్నావు అని అరుస్తుంటారు. తర్వాత ఆడియన్స్ భరణి అరుస్తారు. మనము లాస్ట్ వీక్ సండే మొదలు పెట్టాము ఆయన అని ఇమ్ము నవ్వుతుంటే భరణి ఫన్ చేస్తుంటే ఇమ్ము నవ్వుతుంటాడు. అప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు ఏడుస్తుంటే అరే ఇచ్చిపెట్టి అంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చే తర్వాత బిగ్ బాస్ అంటే తనుజ బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ నేను అంత గేమ్ అన్నా నన్ను కంగ్రాచులేషన్స్ అభినందించారు, ఎందుకు సార్ ఈ చిన్ని గుండెకి ఏమవుతుంది అంతగానో ఎందుకు బిగ్ బాస్ నన్ను అంటే లోపల కూడా నిన్ను ఎవరు అభినందించలేరు అంటే ఏమో నేను అభినందించలేదు సార్ నన్ను, సరే ఏమో నేనంటే ఇమాన్యుయల్ బిగ్ బాస్ వాయిస్తోనే మాట్లాడుతుంటాడు. అది ఫన్గా చాలా బాగా అనిపిస్తుంది. బిగ్ బాస్ వాయిస్తోనే ఇమాన్యుయల్ మాట్లాడుతుంటే తనుజ వీళ్ళందరూ ఆయన కళ్యాణ్ వచ్చి ఇట్లా చెవులో ఇట్లా పెడతారు. నువ్వు ఎప్పుడు అట్లనే నువ్వు ఒక మనసు లేదు ఏం లేదు రోబోలా అంటున్నావు అంటే మనసు లేదా నాకు అని అంటే మనసు లేదా నీకు అంటే నీకే తెలియాలి అంటే పడద చూడే ఎట్లా అని నవ్వుకుంటూ ఫన్గా అంటుంటే ఇమ్ము నవ్వుతుంటాడు. వీళ్ళిద్దరిది లవ్ అంటే తనుజనే మన కళ్యాణ్ ఇష్టపడుతుంది కానీ తనుజ కూడా ఇష్టం చూపిస్తుంది ఈ మధ్యలో, ఓకే తెలుస్తుంది కానీ మళ్ళీ ఏమో బయటకు పోయినాక చూడాలి, అంత సీన్లో బయటకు పోయినాక ఏమి ఉండదు, ఏవో లైఫ్ వాళ్ళు ఉంటుంది.
ఎవరిది వాళ్ళు ఉంటుంది. తర్వాత డెమాన్ అయితే డెమాన్, కళ్యాణ్ వీళ్ళందరూ ఇంకా సుమన్ ఇంకా ఇంకొకరిది బింగోది టాస్క్ వస్తుంది. బింగో టాస్క్ వచ్చినప్పుడు డెమాన్ వీళ్ళందరూ మంచిగా నవ్వుకుంటూ డెమాన్ తనుజ కళ్యాణ్కి ఇచ్చేస్తుంది. సాఫ్ట్ ఇంకా 100% వాళ్ళకిద్దరు ఇది చేసుకుంటారు. అదొక ప్రేమ పక్షులు అయిపోయారు. తర్వాత భరణి గారు సోనాకి ఇస్తారు, సంజన డెమాన్కి ఇస్తుంది, ఇమాన్యుల్ సంజన గారికి ఇస్తారు, కళ్యాణ్ ఇమాన్యుల్కి ఇస్తాడు. సరే ఇమాన్యుల్కి ఇస్తారు, సంజన డెమాన్కి ఇస్తుంది. నేను బాగా చెప్తాను. తర్వాత ఇంకొక ఫన్ టాస్క్ ఉంది. నిజంగా ఒక మారుతి సుజుకి అది టాస్క్ అయితే ఫన్నీగా, ఎంత ఫన్నీ అంటే అంత ఫన్నీగా జరిగింది అనుకోండి. చాలా ఫన్నీగా జరిగింది. చాలా 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 ఫన్నీగా జరిగింది. ఎంతమంది అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా ఫన్నీగా జరిగింది అదంతా. లాస్ట్ భరణి టీం గెలుస్తారు. అయితే మా టీంలో ఎవరెవరి టీం అంటే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ ఒక టీము, భరణి టీము ఇమ్ము వీళ్ళు ముగ్గురు. వెనక సంచాలక్ భరణి గారు కాబట్టి తనుజ ఇంకెవరు మన ఎవరబ్బా డెమాన్, సంజన, ఇమ్ము, సుమన్ అన్న ఇద్దరు ఒక టీము. అది ఫన్గా చాలా బాగుంటుంది. చాలా చాలా నవ్వు వస్తుంది నాకైతే. చాలా బాగుంటుంది రియల్. అయినాక నాకు సార్ వస్తాడు. హాయ్ హలో అని అంటే హాయ్ సార్ అని అంటారు. అయినాక అందరూ నిలబడతారు. కూర్చోండి భరణి, కంగ్రాచులేషన్స్, మీ డాక్టర్ చాలా హ్యాపీ ఉంటారంటే ఇట్లా భరణి గారు తనుజని చూస్తుంటే మీ అన్నీ అంటున్నారు కళ్యాణ్ సరే భరణి అని అంటే అవును సార్ చాలా చాలా హ్యాపీగా ఉంటాయంటే తనుజ నేను చెప్పానా అని అంటది. ఇంకా అంటే తనుజ నువ్వు హ్యాపీగా లేవంటే ఐఎమ్ సో హ్యాపీ సార్, ఆవిడ ఇంకా అన్నీ చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేను ఆ విధంగా చెప్పాను సార్ అని అంటారు. తర్వాత తనుజ చాలా బాగా ఆడావమ్మా, నీ చిన్ని గుండెకు నేను చెప్తున్నా హ్యాపీగా, బిగ్ బాస్ నీకు అభినందనలు చెప్పలేడా అమ్మా అంటే చెప్పాడమ్మా. ఏమో సార్ చెప్పాడా, నేను అంత ఆలోచించలేదు సార్ అని అంటారు. అది ఆ టెన్షన్లో నేను అంత ఆలోచించలేదు సార్ అంటే అవునా, నీ చిన్ని గుండెకు నేను చెప్తున్నాను చాలా హ్యాపీ అమ్మా, చాలా మంచిగా గేమ్ ఆడావమ్మా అని అంటారు. బిగ్ బాస్ టీం చెప్పినా ఎవరు చెప్పినా ఆలోచించకుండా నిజంగా చాలా మంచి డెసిజన్ తీసుకున్నావు అమ్మా అని చెప్తాడు. సూపర్ అనిపించింది. తర్వాత తనుజ సార్ చాలా భయపడ్డాను సార్, ఈ వీక్ మీతో ఏం అనిపించుకోకుండా ఉండాలని నేను చాలా ట్రై చేశాను సార్, నిజంగా చాలా చాలా ట్రై చేశాను. రాత్రి మొత్తం నిద్ర కూడా పట్టలేదు సార్, నాకు చాలా భయం అనిపించింది. ఏమంటాడో సార్, ఏమంటారు అని చాలా భయపడ్డాను సార్. నేనైతే హ్యాపీ సార్, ఈరోజు మీరు నన్ను ఏమనలేదు కదా, చాలా చాలా హ్యాపీ అంటే నేను ఎవరిని ఏమనమ్మా అంటాడు. భలే అనిపిస్తుంది. చాలా హ్యాపీ సార్ నాకు అంటే ఓకే అమ్మా ఓకే అని అంటాడు. తర్వాత ఐఎమ్ సో హ్యాపీ సార్, ఐఎమ్ సో హ్యాపీ అని అంటే అభినందనలు అనే వాళ్ళ భాషలో మాట్లాడతాడు, తమిళ్ అనుకుంటా. అయినాక బిగ్ బాస్ సార్ ఐఎమ్ సో హ్యాపీ సార్, ఐఎమ్ సో హ్యాపీ అని అంటారు. తర్వాత సార్ నేను కూడా హ్యాపీ అమ్మా హ్యాపీ అంటారు. తనుజ ఒక మాట, నీ లైఫ్లో ఏది లాస్ట్ వరకు వచ్చి చివరి వరకు వచ్చి ఓడిపోతున్నా అది ఇది అనుకుంటా, అది కాదమ్మా, నువ్వు ఈజీగా నవ్వుకుంటా గెలుస్తున్నావు చూడు, అదే అమ్మ గెలుపు అంటే. మనం ఆ క్షణంలో ఏదో మాట్లాడుతుంటాం చూడు, అది కాదమ్మా గెలుపు అంటే అని మాట్లాడతారు. సూపర్ అంటారు. పవన్ ఈ వీక్ నువ్వు ఎలా ఉన్నావో చెప్పాలా అంటే పవన్ అంటే టెన్షన్ పడతాడు. చాలా హ్యాపీగా ఉన్నావు, చాలా కామెడీ చేసుకుంటా చాలా ఉన్నావు అంటే అవును సార్ ఈ వీక్ బెటర్ అయ్యాను సార్ నేనంటే. రితు పోయినందుక, రితు వింటున్నావా అమ్మ అని అంటే రితు వింటున్నావా అంటే సార్ అలా అని కాదు సార్, నేను అందరితో నాకు కలిసి అంటే చాలా బాగుంది సార్ ఈ వీక్ అంటే అవునా ఎంజాయ్ చేస్తున్నావా అంటే అవును సార్ చాలా ఎంజాయ్ చేస్తున్నా అని అంటుంది. మస్తు కనుక సరే దొరికిపోయాడు చూడు రీతు చూస్తున్నావా అని అంటాడు. డెమాన్ అలా అని కాదు సార్, దాని బ్లెస్సింగ్స్ ఉండడం సార్, దాని బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా సార్, అందుకోసం నేను అలా ఉన్నాను అంటే తనుజ అంటుంది సార్ వాడేమంటుండు, ఎవరైనా ఒకరిని పంపించండి బిగ్ బాస్ కొత్త వాళ్ళని, ఇలా మేము ఉంటాం బిగ్ బాస్ నా కోసం ఎవరినైనా ఒకరిని కొత్తని పంపించండి బిగ్ బాస్, నేను ఇక్కడనే ఉండిపోతా అని అంటే సార్ నేను అలా అనలేదు సార్, ఇక్కడనే ఉండిపోతా అంటే నేను ఇంకా పొడిగించండి బిగ్ బాస్, నేను ఈయనే ఉండిపోతా అని అలా అన్నాను బిగ్ బాస్ సార్, నేను అలా కాదు సార్ అంటే రితు అంటే సంజన సార్ ఆయిషా రమ్య ఉండింటే ఇంకా రచ్చ అవుతుండే, ఇంకా చాలా ఉంటుండే సార్, ఆయిషా రమ్య పోయిరని అప్పుడు మాట్లాడంటే ఇన్ని మాట్లాడుతున్నావు డెమాన్ పవన్ అని అంటే
సార్ అలా కాదు, ఇన్ని రోజులకు నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చిందంటే సార్ అలా అని ఏం లేదు సార్, మీరు అలా అనకండి సార్ అని అంటారు. ఫుల్ నవ్వు వస్తుంది. అక్కడ వచ్చినాక కొంతమంది ఇంకా అక్కడ ఒకటి ఉంటుంది. ఒకటి ఉన్నాక ఒకటి ఉంటుంది, అది ఓపెన్ చేయి తనుజ అంటారు. ఓపెన్ చేసినాక మీరు ఈ ఇంట్లో ఎవరు ట్రస్ట్ లేరో అది విప్పండి అని అంటారు. సంజన ఇమాన్యుయల్ సార్ ఫస్ట్ భరణి రా అంటారు. భరణి వచ్చినాక సుమనన్న ట్రస్ట్ అంటాడు. సుమనన్న ఎప్పటికీ ట్రస్టే. మన డెమాన్ అయితే ట్రస్ట్ లేదు సార్. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ కానీ ఒకానొక టైంలో మేము ట్రస్ట్ అయితే లేము, అస్సలు అంత కరెక్ట్ అయితే లేము అని అంటాడు. అన్నాక ఓకే అని రెడ్ సుమనన్నకైతే గ్రీన్ అది. తర్వాత ట్రస్ట్ తర్వాత సంజన గారు ఇమాన్యుయల్ ట్రస్ట్ అస్సలు ట్రస్ట్ లేనిది తనుజ సార్, తనుజ అని అంటారు. ఎందుకు అని అంటే తనుజ ఎందుకు ట్రస్ట్ లేదని అంటే తనుజ లాస్ట్ వీక్ జరిగిన మా కొన్ని గొడవల వల్ల అది ట్రస్ట్ లేకుండా పోయింది సార్, ఆ విధానికి నేను ట్రస్ట్ లేదని చెప్తున్నాను, మాకు ఆ విధంగా అని అంటారు. అనక ఏమో అని అంటారు. లేపుతాడు. లేచినాక నీకు ఒక వీడియో చూపించాలి, వీడియో అంటే ఇమాన్యుయల్ కూడా భయపడతారు. కానీ అది ఇద్దరు ఫ్రెండ్షిప్ది. సుమన్ అన్నది వాళ్ళది అయితే సూపర్ ఫ్రెండ్షిప్ అనుకోండి. చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఇద్దరు కూడా ఫుల్ ఎమోషనల్ అవుతారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుంది. ముస్తఫా ఆ పాట అంటే చాలా బాగుంది, నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. అయినాక పవన్ సార్ నాకు ఇద్దరు ఉన్నారు ట్రస్ట్, కానీ ఒక్కరికి పెట్టాలి కాబట్టి నేను ఇమాన్యుయల్ని ట్రస్ట్ పెడతా, రెడ్ భరణి గారిని పెడతా సార్ అంటారు. తర్వాత కళ్యాణ్ తనుజ ఆబ్వియస్లీ తనుజ రెడ్ ఏంటంటారు ట్రస్ట్ పెడతా, రెడ్ పవన్ గారు అంటే సార్ వాడిది ఇదే సార్, ఇదే నాకు నచ్చదు. గేమ్ ఆడితే ఒకలాగా, గేమ్ ఆడకపోతే ఒకలాగా, అంటే వాడు గేమ్ ఆడితే ఒకటి, మేము గేమ్ ఆడితే ఒకటి సార్, వాడు అంతే సార్ అని అంటే ఇది ఒరిజినాలిటీ. ఇప్పుడు బయటకు వచ్చింది, రీతి వెళ్ళిపోయాక అమౌంట్ ఒరిజినాలిటీ ఇది కదా కావాల్సింది అంటారు. అయినాక ఏమో సంజన ట్రస్ట్ పెడతారు, భరణి గారు రెడ్ పెడతారు. ఫస్ట్ అప్పుడు ఎలిమినేషన్ అయిపోయాక వచ్చాక అన్నతోనే నాకు అలాంటి వామక్ అలాంటివి లేకుండా పోయింది సార్, నేను అందుకే అతన్ని ట్రస్ట్ అని నేను చెప్పలేను అంటారు. తనుజ ఇమాన్యుయల్ సంజన ట్రస్ట్ అంటారు. 1 అయిపోతుంది. తనుజ ట్రస్ట్ కళ్యాణ్ పెడుతుంది. రెడ్ నేను ఎవరికి ఇవ్వలేను సార్, కానీ ఈ వీక్లో జరిగిన దానికి చేస్తే నేను సంజన గారికి చెప్తాను, సంజన గారితో కూడా అది మాట్లాడతారు. అనక సంజన గారిది ఏంటంటే ఆవిడ గురించి మంచిగా మాట్లాడితే ఆవిడ ఎంతగానో మాట్లాడుతుంది. ఆవిడ గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడినాం అనుకో అయిపోయాయి సార్, ఆ రోజు మాత్రం మనకు ఉంటుంది అనుకోండి, అలా ఉంటుంది సార్ ఆవిడ. అది ఆవిడతో నచ్చండి, అదొకటే సార్ నేను ట్రస్ట్ చేయకపోవడానికి ఆవిడని, ఇది ఒకటి సార్ నేను ఆలోచిస్తుంటా ఆవిడతోన, అంతే, అంతకుమించి ఏం లేదు సార్ అంటే ఇమాన్యుయల్ అంటారు. ఇమాన్యుయల్ నీకు ఆ రోజు గేమ్ విషయంలో ఏం అర్థమైందంటే సార్ ఆవిడ నేను ముందే చెప్పినాను, పవన్ గారిని తీసాను, డెమాన్ని తీసాను, నువ్వు ఇలా అయిపోతుంది మమ్మ, నీకు ఇలా అంటే నేను బెదిరిస్తున్నావా నన్ను అని అన్నది. ఆ విధానికి నేను ఆ విధాన్ని ఏం అనలేకపోయాను సార్, అదే సార్ అని చెప్తాడు. తర్వాత తనుజ ఎందుకు నమ్మాలి, నువ్వు నమ్మమని ఎవరు చెప్పారు ఎందుకు అంటే సంజయ్ అంటారు, సార్ నాకు ఆల్రెడీ 0 ఇచ్చారు, 0 ఇచ్చినా కూడా మళ్ళీ అదే విధంగా నిన్ను తీసేయని తనుజ చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు అలా తీసేసి ఎలా ఉంటుంది సార్ అని ఇంకా మాట్లాడుతుంటారు. అదేనాక సుమనన్న భరణి గారికి గ్రీను, రెడ్ తనుజ సారీ సంజన గారికి ఇస్తాడు. ఇదే సార్ నా ఆవిడ ప్రాబ్లం ఇలానే ఉంటుంది అంటే అన్నాక ఒక యాడ్ వస్తుంది, ఒక సాంగ్ది యాడ్ది, అది భలే ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. తర్వాత సుమన్ ఇంకా నాగ్ సార్ కూడా అందరితో ఇంకా సుమన్ అన్నతో ఫన్నీగా అట్లా మాట్లాడుతుంటాడు. మాట్లాడిన తర్వాత నోయల్ వీళ్ళందరూ ఓకే సారీ నోయల్ వీళ్ళని కనుక మీరు ఏ వీక్లో మీరు రిగ్రెట్ అయ్యారు, అది కావాలి గేమ్ అది అని అంటే సుమనన్న రిగ్రెట్ అయ్యింది 10th వీక్ సార్, నేను రెడ్ ఎవరికి సుమనన్న రెడ్ ఎవరికి పెట్టానంటే సరే లాస్ట్ వీక్ పెడతావా, లాస్ట్ ఫోటో పంపేయండి అంటే లాస్ట్ వీక్ ప్రాణం ఇస్తా సార్, నేను లాస్ట్ వీక్ ప్రాణం ఇస్తా అంటే మరి ఎవరికి పెడతావు అంటే ఇంకా లాస్ట్కు సుమనన్న లాస్ట్ ప్రాణం ఇస్తే సార్ అంటాడు. ఫుల్ ఫన్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా రెడ్ ఇంకా సంజన గారు కట్టేస్తారు. సంజన గారు కట్టేసిన తర్వాత సార్ ఇమాన్యుయల్ కట్టేస్తాడు. రెడ్ ఇమాన్యుయల్ నాకు 6 వీక్స్ చాలా ఫన్ చేశాడు. ఇప్పుడేమో సుమనన్న నాకు అసలు నాకు అలాంటి ఎంకరేజ్మెంట్ అట్లాంటివి ఏం లేవు అని మాట్లాడుతుంటే అది సూపర్ అనిపించింది. తర్వాత తనుజ
సార్ ఏ వీక్ రిగ్రెట్ ఫీల్ అవుతుంది సుమన్ అంటే 10th వీక్ సార్ నేను నిఖిల్ని నామినేట్ చేశాను సార్. నిఖిల్ని ఉట్టిగా ఒక్కరిని నామినేట్ చేశాను సార్. ఏం లేదు సార్, నేను నార్మల్గా నామినేట్ చేశాను. జెన్యున్ పర్సన్ సార్. అతను నామినేట్ చేసి ఎలిమినేట్ అయినా అప్పటి నుంచి నాకు రిగ్రెట్ ఫీల్ అయింది సార్ చాలా. అయ్యో నా వల్లనే వెళ్ళిపోయాడా ఆ విధంగా నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను అని అంటారు. తర్వాత తనుజ 6th వీక్ సార్. భరత్ సార్ ఎలిమినేట్ అయినాక నేను చాలా లో అయిపోయాను. ఆ లో అయిపోయినప్పుడు చాలా విషయాల్లో నేను ఆలోచించి లో అయిపోతానా అనే భయం అనిపించింది సార్. అంటే మంచిది అంటే గేమ్ ఆడినవి కదా అంటే సార్ నేను 11th వీక్ గేమ్ ఆడిన ఇంకోటి ఉంది అంటే అట్లా అనుకున్నది. ఈ కళ్యాణ్ అయితే అబ్బా పెళ్ళాకనే ఎక్కువ చూసుకుంటాడు అనుకుంటాను. నాకైతే అది ఒక్కొక్కసారి చిరాకు పడుతుంది. ఆయనక ఇలా సార్ అని చెప్తాడు, ఓకేలే అని అంటాడు. తర్వాత ఏమో ఇంకా వీళ్ళ ఫ్యామిలీ అన్నాక తర్వాత ఓకే మా చెల్లి వచ్చి మా నాన్నగారు ఎదురు చూస్తున్నారు నా కోసం అంటే ఇంకా హ్యాపీ అనిపించింది సార్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. దానికోసం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటారు పవన్ వాళ్ళందరూ. వచ్చినాక పవన్ 6th వీక్ సార్ నేను రిగ్రెట్ ఫీల్ అయింది. రీతును అలా తోసేయడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయింది సార్. అప్పుడు నేను అలా తోసేది కాకుండా అని చాలా ఫీల్ అయ్యాను సార్. ఆ విషయం అంటారు. ఇమాన్యుయల్ 7th వీక్ సార్. నేను ఆ రోజు స్లిప్ ఇచ్చింది కళ్యాణ్ని తనుజ నామినేట్ చేయమని, అట్లా కాదు నేను వేరే విధంగా ఇచ్చాను. ఆ విధంగా అది ఎలానో పోట్రే అదే చాలా రిగ్రెట్ ఫీల్ అయిపోయింది ఆ విధంగానే అంటారు. తర్వాత కళ్యాణ్ వచ్చి కూడా 7th వీక్ రిగ్రెట్ ఫీల్ అయ్యింది. ఓకే ఆ నామినేషన్ నేను కరెక్ట్ చేయలేకపోయాను, ఈవిడ కళ్ళు తిరిగి పడిపోవడం అవన్నీ చాలా ఏడ్చాను. ఆ వీక్ మొత్తం అట్లనే ఉంది సార్. అందుకని నేను ఆ వీక్ రిగ్రెట్ ఫీల్ అయ్యాను అని అంటాడు. వెనక భరణి గారు 5th వీక్ సార్. శ్రీజని అలా బెడ్ వెనక్కి వెళ్ళి తోసేయడం నాకు చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను సార్. నేను అందరి ముందు ఇప్పుడు కూడా చెప్తారు శ్రీజకు సారీ అని చెప్తాడు. భలే అనిపిస్తుంది, సూపర్ అనిపించింది నాకు భరణి గారు. సంజన గారు 11th వీక్ సార్. నేను ఎప్పుడు బయట కూడా ఒక అమ్మాయిని అలా అనడం నాకు అలవాటు లేదు సార్. నేను అలా అనను కూడా అనను, ఎప్పుడు నేను అన్నాను సార్. నేను ఎప్పుడు అట్లా అనను కూడా అనను. ఆ రోజు రీతుని అలా అనడం నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. నేను అన్నాను, తర్వాత నేను సారీ చెప్పేశాను, కానీ ఆ రోజు చాలా బాధ అనిపించింది సార్ నాకైతే అని అంటాడు. సూపర్ అనిపించింది. తర్వాత కళ్యాణ్ నాకు మీకు ఒకటి చెప్పాలి అని అంటే ఏంటిదని అంటే ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అంటే అప్పుడు అందరు భయపడుతుంటారు. సో లాస్ట్కు సుమన్ ఎలిమినేట్ అవుతాడు. సుమన్ ఎలిమినేట్ అయినాక నిజంగా సుమన్ ఎలిమినేట్ అవుతాడు. భరణి గారు ఏడుస్తారు. అందరితో చాలా మంచిగా మాట్లాడతారు అనుకొని భరణి గారు వీళ్ళందరూ ఏడుస్తారు. భరణి గారు ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత అందరు సుమ్ము డార్లింగ్ నేను మంచిగా మాట్లాడతారు అందరూ. నిజంగా ఎంత బాగా మాట్లాడతారంటే అందరూ సుమ్ము డార్లింగ్ అట్లా అని చాలా బాగా మాట్లాడతారు వీళ్ళందరూ. సార్ వీళ్ళందరూ చాలా మంచోళ్ళు సార్. బిగ్ బాస్ హౌస్లో వీళ్ళందరూ చాలా మంచోళ్ళు సార్. వీళ్ళందరికీ ఏదో ఒకటి బ్యాడ్ తీయాలంటే ఇవ్వలేను సార్ నేను అని అంటాడు. అయితే ఇంకా ఏమో మనం అందరం బ్యాంకాక్ పోదాం, మన ఇద్దరం కళ్యాణ్ నన్ను బ్యాంకాక్ తీసుకో అని అంటాడు. తర్వాత ఓకే ఒకటి మర్చిపోయినా సార్, ఈ పోర్ట్రేట్ కాదు పోర్ట్రే అది నువ్వు అంటే సార్ నేను తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ రాదు సార్ అంటే మా నాన్న ఇమాన్యుయల్ మా నాన్న ఇంకా అస్సలు చదువుకోలేదు కానీ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడేవారు. అలా ఇంగ్లీష్ వస్తుంది రాదన్న స్పష్టంగా ఏదైనా మీ వేస్ట్ అమ్మతను పోయి అలా మాట్లాడగలదంటే లేదు సార్ కొన్ని విషయాలు ఆ అమ్మాయే నేర్పించింది సార్ నాకు కొన్ని ఇంగ్లీష్ అని అంటారు. అది భలే అనిపించింది. తర్వాత సుమన్ 4 వీక్స్ అనుకున్నాం, 14 వీక్స్ వచ్చావు, ఎంత బాగుంది. సుమన్ శెట్టి ప్రభంజనం అని మస్తు అంటాడు. ఆయనక అందరికి అది సుమ్ము అని ఇంక అందరికి ఏదైనా మనం బయటకు పోయినాక అందరం కలుద్దామని అంటారు. ఈమె సంజన ప్రామిస్ తీసుకుంటుంది, అన్న నువ్వు బాధపడకుండా పోవాలన్నా, నువ్వు బాధపడకన్నా అని సంజన ప్రామిస్ తీసుకుంటే అది సూపర్ అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఇది కదరా నాయన ఎంత బాగా అనిపించింది. తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. ప్లస్ నిజంగా సూపర్ అనిపించింది నాకైతే. తర్వాత సుమన్ అదేంటంటారు వీళ్ళందరూ ఎంత బాగా అనిపించింది అంటే చాలా చాలా బాగా అనిపించింది. ఏంద్ర బాబు ఇది అయితే అని అనిపించింది. సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సుమన్ ఎలిమినేటర్ సుమన్ జర్నీ ఎంతమందికి నచ్చింది. నాకైతే సుమన్ జర్నీ ఏంద్ర బాబు ఇంత బాగుంది అనే ఒక ఒపీనియన్ అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఇంకా ఒక వీక్ ఉంది. ఈ ఒక్క వీక్ నన్ను ఎంకరేజ్ చేసి 500 సబ్స్క్రైబర్స్ తీసుకురండి రా.
అనిపించింది నాకు. నిజంగా 500 సబ్స్క్రైబర్స్ అని వస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.